పవన్ కళ్యాణ్ తాజాగా మార్కాపురంలో దాదాపుగా 1200 కోట్ల రూపాయల వ్యయంతో జల్ జీవన్ మిషన్ కిందన ప్రారంభించినటువంటి పనులకి జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి పనులకి శంకుస్థాపన చేశారు. ప్రకాశం జిల్లాకి అతిపెద్దదైనటువంటి సమస్య తాగునీటి ఎద్దడి, సాగునీటి ఎద్దడి. అందులో తాగునీటి ఎద్దడి నివారణకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జల్ జీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేశారు నరసింహాపురం దగ్గర. దానికి శంకుస్థాపన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నెంబర్ 1 వచ్చేటప్పటికి కూటమిలో కొన్ని పొరపొచ్చాలు ఉన్నాయి, బట్ వాటిని ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటాం, అది మాకు సంబంధించినటువంటి విషయం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ జనసేన తెలుగుదేశం వాళ్ళతో సన్నిహితంగా ఉండాలి, తెలుగుదేశం కార్యకర్తలు మిగతా ఇద్దరితో సన్నిహితంగా ఉండాలి, జనసేన కార్యకర్తలు మిగతా ఇద్దరితో సన్నిహితంగా ఉండాలి, కలుపుకుంటూ వెళ్ళాలి అంటూ హితబోధ చేశారు. ఇప్పుడు దాకా మొన్న శాసనసభ స్థానాల స్థాయిలో చేసాం, ఇప్పుడు గ్రామ స్థాయి దాకా కలిసి పని చేయాలి అన్నటువంటి పిలిపించారు. ఇకపోతే జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కోపం లేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చెప్తోంది, వార్నింగ్లు ఇస్తున్నది, రేపు వస్తే అది చేస్తాం ఇది చేస్తాను, ఏమైనా చొక్కాలు ఇప్పు కూర్చున్నామేంటి, తలకాయలు దొరికేస్తామంటే అసలు వాళ్ళు వస్తే కదా చూడటానికి, ఎట్లా వస్తారో నేను చూస్తాను అన్నటువంటిది ప్రకటించారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు యొక్క తెలివితేటలు, ఆయన యొక్క అవగాహన శక్తి వల్లనే ఆర్థిక పరిస్థితి సక్రమంగా ఉంది, అలాంటి పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి నాకేమో అనుభవం తక్కువ, ఆయన అనుభవం లేని వ్యక్తి, ఇంకొక 15 సంవత్సరాల పాటు ఇదే కూటమి అధికారంలో ఉంటుంది, రాష్ట్రం బాగుపడాలంటే స్థిరమైనటువంటి ప్రభుత్వం 10-15 సంవత్సరాల పాటు ఉండాలి, అందుకనే కూటమి ఇలాగే ఉంటుంది, ఇంకో 15 సంవత్సరాల దాకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉంటారు అన్నటువంటి ప్రకటన చేసుకొచ్చారు. తద్వారా అందరికీ సందేహాలకి నివృత్తి చేయడంతో పాటుగా జగన్ని రానియను అన్నటువంటి ప్రకటన మరొకసారి చేసుకొచ్చారు.